మంత్రం అంటే ఏమిటి? కేవలం పదాలు కాదు. మంత్రం అంటే ఒక తాళం. ఆ తాళం ఒక దేవుని హృదయాన్ని తెరుస్తుంది. కుబేరుని హృదయాన్ని తెరిచే తాళం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని కొంతమంది కేవలం డబ్బు కోసం చదువుతారు. వారికి ఫలితం రాదు. ఎందుకంటే మంత్రం ఒక ఆలయం లాంటిది. ఆలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటాం, మనసు కూడా కడుక్కోవాలి. మంత్రం చదివే ముందు నోరు మాత్రమే కాదు, హృదయం కూడా శుద్ధంగా ఉండాలి. ఈ 6 నిమిషాల వీడియోలో ఈ మంత్రం అర్థం, పఠన విధానం, మూలం మరియు నిజమైన ఆంతర్యం మీకు చెప్తాను. చివరిదాకా వినండి. మంత్రాన్ని విడదీసి చూద్దాం. ఓం ఆది శబ్దం, విశ్వానికి ఆరంభం. యక్షాయ యక్షుల రాజా అని పిలుపు. కుబేరాయ కుబేర దేవుని పేరు. వైశ్రవణాయ విశ్రవస మహర్షి పుత్రుడైన కుబేరుడు. ధనధాన్యాధిపతయే ధనానికి, ధాన్యానికి అధిపతి అని గుర్తింపు. ధనధాన్య సమృద్ధిం మే దేహి నాకు ధనధాన్య సమృద్ధిని ఇవ్వు. దాపయ ఇచ్చి, రక్షించు. స్వాహ నా ప్రార్థనను నీ చెంతకు అర్పిస్తున్నాను. గమనించండి, ఈ మంత్రంలో నాకు మాత్రమే ఇవ్వు అని లేదు. ఈ మంత్రంలో నాకు కేవలం డబ్బు ఇవ్వు అని లేదు. ధనం మరియు ధాన్యం అంటే డబ్బు మరియు ఆహారం. అంటే జీవన సమృద్ధి, కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎలా చదవాలో చెప్తాను. మొదటిది సమయం. శుక్రవారం ఉత్తమం. ధనత్రయోదశి రోజు అత్యుత్తమం. ప్రతిరోజు కూడా చదవచ్చు. తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. రెండవది దిశ. ఉత్తర దిశ వైపు తిరిగి కూర్చోవాలి. కుబేరుడు దిక్పాలకుడు, ఉత్తర దిశ ఆయనది. మూడవది శుద్ధత. స్నానం చేసిన తర్వాత మాత్రమే. తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. నాల్గవది ఆసనం. కుశ ఆసనం లేదా ఎర్రని ఆసనం ఉత్తమం. ఐదవది సంఖ్య 108 సార్లు. రుద్రాక్ష లేదా తులసి మాల ఉపయోగించండి. ఆరవది ముందు దీపం. ఒక ఆవు నెయ్యి దీపం, ఒక అగరబత్తి, ఒక చిన్న ధనపేటిక లేదా బంగారు నాణెం. ఇవి ఆరాధనకు సాధనాలు, కానీ నిజమైన ఆరాధన మనసులో. ఈ మంత్రం ఎక్కడ నుంచి వచ్చింది? కుబేరుడు మొదట సాధారణ యక్షుడు. కాని ఆయనలో ఒక అసాధారణ లక్షణం భక్తి. వేల సంవత్సరాలు హిమాలయాలలో శివుని కోసం తపస్సు చేశాడు. ఆహారం లేదు, నిద్ర లేదు, కదలిక లేదు. ఒక కాలిపైన నిలబడి శివనామం జపిస్తూనే ఉన్నాడు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి కుమారా అని అడిగాడు. కుబేరుడు నాకు ఏమీ వద్దు స్వామీ. లోకంలో ధనం లేనివారికి నేను సహాయం చేయగలిగే శక్తి ఇవ్వండి. అది చాలు. శివుడు ముచ్చటగా నవ్వాడు. నీవు ఇతరుల కోసం అడిగావు, కాబట్టి నిన్నే లోక ధనాధిపతిని చేస్తున్నాను. నీ సంపద ఎన్నడూ తరగదు. ఈ మంత్రం జపించే వారికి నీవు కాదని లేదు. అలా ఈ మంత్రం జన్మించింది. మంత్రం వెనుక ఉన్న రహస్యం స్వార్థం కోసం అడిగిన వారికి కాదు, ఇతరుల కోసం అడిగిన వారికే కుబేరుడు నిజంగా ప్రసన్నమవుతాడు. చాలామంది ఈ మంత్రం చదివి కూడా ఫలితం రాదని అంటారు. ఎందుకో చూద్దాం. మొదటి తప్పు లోభం. నాకు కోట్లు రావాలి, పక్కింటివాడు దివాళా తీయాలి అని ప్రార్థించడం. ఇది కుబేరుని ఆగ్రహాన్ని తెస్తుంది. రెండవ తప్పు అస్థిర మనస్సు. ఒక వారం చదివి ఫలితం రాలేదని ఆపడం. మంత్రం ఒక విత్తనం లాంటిది. నాటిన మరుసటి రోజు పండు రాదు. కనీసం 48 రోజులు, ఒక మండలం క్రమం తప్పకుండా జపించాలి. మూడవ తప్పు దానం లేకపోవడం. కుబేరుడు దాతలను ప్రేమిస్తాడు. మీరు అడిగే ముందు ఇవ్వండి. చిన్నదైనా పేద పిల్లలకు అన్నం, గుడిలో ఒక దీపం, ఒక వస్త్రం. ఇవ్వడం లేకుంటే రావడం ఉండదు. నాల్గవ తప్పు దుర్మార్గంగా సంపాదించడం. మోసం, దొంగతనం,
అన్యాయం ద్వారా వచ్చిన ధనం మీద ఏ మంత్రం పనిచేయదు. ధర్మంగా సంపాదించే హక్కు మొదట మీకు ఉండాలి, తర్వాత మంత్రం. ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న అభ్యాసం చెప్తాను. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక కాగితం మీద 3 విషయాలు రాయండి. మొదటిది, ఈ రోజు నేను ఇతరులకు ఏమి ఇచ్చాను. రెండవది, నేను ధర్మంగా సంపాదిస్తున్నానా. మూడవది, నా సంపదను నేను ఎలా వినియోగించుకుంటున్నాను. ఈ 3 ప్రశ్నలకు మీరే జవాబు చెప్పండి. తర్వాత ఉత్తర దిశ వైపు తిరిగి, కళ్ళు మూసి, ఒక్కసారి ఈ మంత్రం చదవండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. రేపు ఉదయం తెల్లవారుజామున ఇదే మంత్రం 108 సార్లు చదవండి. క్రమంగా 48 రోజులు. కుబేరుడు మీ ఇంటికి రాకపోతే నాకు మెసేజ్ చేయండి. కానీ నిజాయితీగా, హృదయపూర్వకంగా చేయండి. ఎందుకంటే కుబేరుడు మీ నోటిని కాదు, మీ హృదయాన్ని వినేవాడు. ఓం యక్షాయ కుబేరాయ నమః. నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కుబేర యంత్రం గురించి పూర్తిగా చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.